హైకోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి విడుదల రజనీ తన పాస్పోర్ట్ ను పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో అప్పగించారు. టీడీపీ నేత పిల్లి కోటి ఆమెతో పాటు కొందరు వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. దీంతో చినకలూరిపేట పోలీస్ స్టేషన్ లో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ అప్పగించాలని రజనీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు డీఎస్పీ హనుమంతరావుకి తన పాస్పోర్ట్ ను విడుదల రజనీ సరెండర్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి విడుదల రజనీ తన పాస్పోర్ట్ ను పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, ఇటు టీడీపీ నేత పిల్లి కోటి, ఇటు విడుదల రజనీ ఆమెతో పాటు కొందరు వైసీపీ నాయకుల మీద కూడా కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి విడుదల రజనీ ఇప్పటికే పాస్పోర్ట్ ను కూడా అక్కడ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. మరి ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా రాజకీయంగా అయితే ప్రాధాన్యత సంతరించుకున్న కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ నర్సాపేట డిఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే చిలకలూరుపేటలో ఆమెపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆమె తన పాస్పోర్ట్ నైతే అధికారులకు అప్పగించారు. అయితే టీడీపీ నేత పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విడుదల రజనీతో పాటు మరికొందరిపై అయితే కేసు నమోదైన విషయం అయితే తెలిసిందే. గతంలో దీనికి సంబంధించి ఈ కేసు విచారణలో భాగంగానే నర్సాపేట డిఎస్పీ కార్యాలయానికి వచ్చిన రజనీ డిఎస్పీ హనుమంతరావుకి తన పాస్పోర్ట్ ను సమర్పించారు. ఈ వ్యవహారం మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారంపై చాలా హాస్గా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆమె విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ముందుగా ఈ యొక్క పాస్పోర్ట్ ను డిఎస్పీ కార్యాలయాన్ని డిఎస్పీకి అందజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని విషయాల పరంగా అయితే ఏదైతే విచారణ అయితే జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విడుదల రజనీ మాజీ మంత్రి ఈ కేసుకు సంబంధించి అన్ని ఆరోపణలే అన్న నేపథ్యం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క హైకోర్టు న్యాయమూర్తి తీర్పుతో అయితే ఆ విడుదల రజనీకి అర్థం కాని పరిస్థితి నెలకొందని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధానంగా చెప్తున్న మాట. దీంతో ఈ కేసుకు సంబంధించిన అంశంతో పాటు ఈ యొక్క పాస్పోర్ట్ డిఎస్పీకి అప్పజెప్పడంతో పాటు ఆమెకి ఒక అర్థం కాని పరిస్థితి అయితే నెలకొందనేది కూడా పూర్తిగా మనం చెప్పవచ్చు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. కేంద్రం సహ